let's say what like every day serious. Otherwise, all the people unbouncing fellows are instructed not to wear decorative dresses. Very వీళ్ళ సూట్ వేసుకున్నాం they didn't mandate it, but they told you are carrying an image or a scene into the public that you are a simple man. So, yeah, state లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెలియదు కానీ మన్మోహన్ సింగ్ ఫెలోస్ ఈ 50 ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక 4-5 వెరీ స్ట్రిక్ట్లీ దే ఫాలో ద డ్రెస్ కోడ్ ఆఫ్ వాట్ హీ వేర్స్. వారు వేసే టీ షర్ట్ ఐ థింక్ వన్ టీ షర్ట్ ఈస్ 42,000 రూపీస్. రాహుల్ గాంధీ గారు వేసే ఫ్యాబ్రిక్ వన్ టీ షర్ట్ ఈస్ 42,000. ఇట్స్ నాట్ లైక్ దట్. నేను వీళ్ళలాగే రిలేషన్ గారు లాగే యూస్ టు వేర్ సూట్. I was in G as a vice president, పద్నాలుగు దేశాల్లో పనిచేశాను. ఐఎమ్ కాల్కటా నుంచి గోల్డ్ మెడలిస్ట్. 25 సంవత్సరాలు 90 ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత పాలిటిక్స్లో వెళ్ళడానికి లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు ఐడియా కూడా ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ అని ఆ ఫెలోషిప్ నుంచి నన్ను పాలిటిక్స్లో తీసుకొని మీరు ఐటీ డేటా అనలిటిక్స్ ఉన్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ని పర్సన్ చూడండి ఒక 2-3 స్టేట్స్ అయితే ఇచ్చారు. సో మలేష్ గారు నాకు ఎట్లా పరిచయం అంటే ఐ కెన్ షేర్, ఎందుకంటే అందరూ ఆఫీషియల్గా షేర్ చేసిన కాబట్టి ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ బట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ కమ్యూనిటీ నుంచి నేను బహుశా 8-9 అపార్ట్ ఫ్రమ్ మై ఐఎమ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ Michigan Institute of Technology నుంచి I'm doing my AI research. It is not that వెళ్ళినప్పుడల్లా అప్పుడు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది, తర్వాత శంషాబాద్ వచ్చింది. వేరే దేశాలకి ఫ్లైట్స్ అన్ని ఢిల్లీ నుంచి you have to go to Delhi and from there you have to go to the academy. ఢిల్లీలో ట్రాన్సిట్ ఫ్లైట్ ఉన్నప్పుడల్లా అక్కడ దిగి నేను ఈ క్యాంపస్కి వెళ్ళాను, రైట్. So house cost. Now I own a house. After that, now I stay there because of the political requirement. అప్పుడు నేను వీరితో ఉండేవాడు. మీరే నాకు వంట చేసి పెట్టేవాడు. దట్ ఈస్ బట్ ఇమెన్స్ నాలెడ్జ్. డిన్నర్ తిన్న తర్వాత 7:30-8 డిన్నర్ తినేవాడు. We used to go around in the campus. 1:30 to నైట్ వరకు అనుభవాలను షేర్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. జర్నీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఎక్కడైతే ఆఫీస్ పనిచేస్తున్నాను ఓవర్ ఆఫీస్కి మొట్టమొదటిసారి వీరి మారుతి 800 కార్లో వెళ్ళడం జరిగింది. నాకు ఎపిసోడ్ ఇంకా బాగా గుర్తుంది. వేలో వెళ్ళేటప్పుడు లేట్ అవుతుందని మీరే డ్రైవ్ చేస్తున్నారు, మేము అందరం కూర్చొని మంచి సీట్ బెల్ట్ వేసుకొని ఒక మర్సిడెస్ బెంజ్ కార్ని ఉండడం జరిగింది. సో మేము అనుకున్నాం పెద్ద గొడవ అయింది, ఇక్కడ మళ్ళా లేట్ అయిపోతాం. ఆ రోజు చాలా కష్టపడితే మీరందరూ సాయం వల్ల మాకు మేడం గాంధీ గారి, సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరికి వారితో మాట్లాడారు. ఏం ఇష్యూ అంటే 2% ఆఫ్ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఫ్లరిషింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ దోస్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ది దళిత్స్. ఆ పాలసీ చాలా రీసెర్చ్ చేసి ఒక డాక్యుమెంట్ రాసుకొని ఒక కోర్ టీమ్ ఆఫీసర్స్ కూడా ఫామ్ అయినప్పుడు 10-15 మంది, బహుశా మేము ముగ్గురు కూడా మోసాము. ఆఫీస్ ఫామ్ పెట్టాము, సాధ్యం ముగ్గురు కూడా సిద్ధోజీ గారి దగ్గర ఉండి అందరికీ కోఆర్డినేట్ చేస్తే ఎవ్రీ సాటర్డే వచ్చేవాడు. వాళ్ళకి మన దగ్గర మన కమ్యూనిటీ యూత్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ గైడెన్స్ ఇవ్వడానికి కార్పొరేట్లోకి ఎట్లా వెళ్ళాలి ఇంటర్వ్యూస్. ఆ టీమ్ ఫామ్ అయినప్పుడు అకాడమిక్స్ ఇంతవరకు మలేషియన్ గారికి ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే నేను ఆయనకి వాట్సాప్ చేసిన ప్రతి పని ఎవ్రీ సింగిల్ పని చేశాను. అది వీ షుడ్ రియలీ అప్రోచ్. చాలా మంది ఏం చేస్తారంటే కంప్లీట్ చేస్తారంటారు కానీ వారికి పంపించింది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, కానీ పంపించిన ప్రతి పని చేస్తున్నారు అకాడమిక్స్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ మీ అండ్ వీ షేర్ లాట్ ఆఫ్ అదర్ ఎక్స్పీరియన్స్. సో మీరు మోటివేషన్ వల్ల అకాడమిక్స్ ఎప్పుడు ప్రతిసారి వాళ్ళు అడుగుతూ ఉంటారు హౌ ఇస్ ప్రొఫెషన్ క్యారీ చేస్తా కమ్యూనిటీకి సర్వీస్ చేసేటప్పుడు చాలా అకాడమిక్స్ ఇంకా. So it is really great of him that he's working apart from his 3 jobs he has.
One is his academics as a registrar. These are designations. వస్తుంటాయి పోతుంటాయి, వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఆర్నట్ ఎమ్మెల్సీ కావచ్చు. ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా కూడా కోరుతున్నారు, ఎమ్మెల్సీ మినిస్టర్ కూడా కావాలనుకుంటున్నారు. దానికి ఎక్కువ కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇది ఒక జాబ్. సెకండ్ జాబ్, టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, his wife, his children, right? Not a joke to, you know, get a person son into Surat and another person into medicine MBBS. So that is the second job. Third and very important is for the community, right? Community is not a joke. Budgeting time from your, you know, daily course of your work, right? A day dedicated is one. So I really appreciate him and wish him all the best. ఒక మాట సిద్ధుజీ గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ మీరు మాట ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా వినపడుతుంది కదా. ఈ కమ్యూనిటీ గురించి ఇంత డెడికేటెడ్గా చేసి ఈ లెవెల్కి వచ్చి అండ్ వెళ్ళిపోయాడు. మనం వెనక మనకు తెలియకుండా చాలా అందులో మన మాధవ సార్ గారు ఇట్ రియలీ హెల్ప్స్. వీళ్ళందరూ వెనక ఉండి బ్యాక్ వీళ్ళ నేమ్స్, వీళ్ళ వర్క్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్, మనం అనుకుంటాం కానీ మన వెనుక చాలా చాలా ఆపరేటర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అనుకుంటున్న చిన్న అసైన్మెంట్స్ ఇచ్చారు. ప్రెసిడెంట్ రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీతో ప్రెజెంటేషన్ ఇవ్వండి, హౌ టు రైజ్ ఫండ్స్ ఫర్ పొలిటికల్ పార్టీ, వేర్ విల్ గెట్ 100 crores వేస్తే ఎలా చేస్తారు, బీజేపీకి ఎలా వస్తుంది, మనకి ఎలా వస్తుంది, అనాలిసిస్ చేసి ఒకసారి ఒరిస్సాకి ఎట్లా చేస్తారు, ఎలక్షన్ అయితే ఎట్లా చేస్తారు, బీహార్ అయితే ఎలా చేస్తారు. డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత 5:45 in the morning my phone rang. సో ఫోన్ ఎత్తితే ఒకటే క్వశ్చన్ అడిగారు, మీ కమ్యూనిటీ ఏంటి అండి అని. వాట్ ఈస్ యువర్ కమ్యూనిటీ అంటే హిందీ आपका I'll explain in Telugu and English also. What is your community? So I told them I just 5:45 in the morning. ఆ టైంకి అసలు ఏ పొలిటీషియన్ ఎవరు పార్టిసిపేట్ ఎవరు ఫోన్ చేయరు. బికాస్ డే స్టార్ట్స్ ఎట్ 11. కార్పొరేట్ వరల్డ్లో డే స్టార్ట్స్ ఎట్ ప్రపంచంలోనే టాప్ 50 కంపెనీస్ ఆఫర్ అండర్సన్ కన్సల్టింగ్, GE, Franklin Templeton, ATM. And I work for the telecom for US also. White House telecom firewalls are given there. So the experiences anta amalgamate avute. So community was never a setback to me. And in 25 years in my corporate world, ever na cast it down. Nobody asked what is my job. Right? The ఎందుకు అడుగుతారంటే నేను ఫామ్ ఫిల్ చేస్తున్నాను అనేది కవర్ చేయడానికి. So I also told they are very confident that the community needs ఇట్లాంటి అవుట్ ఆఫ్ బాక్స్ సిరీస్ కూడా ఎవరు రాదు. కానీ ఇట్లాంటి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ ఎవరితో వస్తాయి, యూ షో యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఐ షో టెల్ యువర్ క్యారెక్టర్. సో మై ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ప్రొఫెసర్స్ లైక్ దీస్ తర్వాత ఐ అండర్స్టూడ్ హూ పుష్ మై ప్రొఫైల్ పొలిటికలీ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. నన్ను నేను ఫోటోలు రాశాను, నేను అసలు ఎప్పుడు అడగలేదు నాకు ఇది కావాలి. సో హౌ ఫోర్సెస్ ఆపరేట్. బిఫోర్ దాట్ హీ కాల్డ్ 2 people. He called them and asked, who is Prakash? What is he? What is his structure? Context area like how these forces operate. Very important. I worked with Sridhar Babu as an IT advisor for 6 or 7 months in Congress government. So there when they did you అన్ని రూల్స్ మార్నింగ్ 7:30 ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే నన్ను కూర్చోబెట్టి ఆయన ఎకనామిక్ టైమ్స్లో ఆర్టికల్స్ వచ్చేవారు. ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఆర్టికల్ అంతా నేను రాశాను, కింద పేరు ఆయన చేసేవాళ్ళు. I don't want to write and see. So it is important to tell. So నాకు చాలా మంది నేను వేరే స్టేట్స్ వెళ్ళినప్పుడు టీనా దాబాయ్ గారు, షీఈస్ నోన్ ఫర్ వాటర్ కన్జర్వేటివ్ సిస్టమ్, రూఫ్ టాప్ మీద వాటర్. దే ఫైల్డ్ an enquiry commission on the they did a scam. They didn't want an IAS officer to get so much of money. I met her in Delhi. ఇప్పుడు వీరు ఎక్కడైతే పిహెచ్డీ చేశారో వీరి క్యాంపస్ బయటనే నా హౌస్. అప్పుడు నేను వారింట్లో ఉండేవాడిని. యూఆర్ మోస్ట్ వెల్కమ్ ఎవరీ కెన్ స్టే విత్ us. సో ఇట్ ఈస్ దట్ గ్రేట్. జర్నీ డెస్టినేషన్ ఎట్లా ఈ జర్నీలో ఎవరైతే ఉన్నారో
that is very important. Because this coincident, I came from Hyderabad to see my parents. I got a call from security that Professor Malaysia Gandhi registration our batch no one batch initially when we started this forum, people told me 10 మంది తప్ప ఇది ఎక్స్పెక్ట్ కాదు ఒక్క మీద అప్పుడు ఇంకా నేను ఇంకా పిల్లడాలు ఉంటాయి చాలా ఉంది లైక్ పీపుల్ యూస్ టు ఫీల్ బ్యాడ్ అరే నేను పోతున్నారు అని అది కాదు అది కాదు బట్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫోరం హెస్ గ్రోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ సో మచ్ అండ్ ఐ ఎంకరేజ్ ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ టు look beyond the IAS and get into the political power because that is where అక్కడికి వెళ్ళాలంటే మీరు ఇంట్లో ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది ఎమ్మెల్సీగా మీరు సాక్షాత్ మినిస్టర్ కావాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణ కావాలి లేదా డెప్యూటీసీ ఉన్నప్పుడు మేమంతా గ్రూప్గా ఉండేవాళ్ళం చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాం ఆయన ద్వారా ఆ తర్వాత ఎందుకు మా నుంచి దూరం అయ్యాడు లేదు కాంగ్రెస్ చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు చాలా మంది ఆయన ద్వారానే జనరల్ ఎలక్ట్రికల్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు చాలా బాగా నేను మళ్ళీ ఐ వాంట్ టు రిక్వెస్ట్ టు బీ విత్ ఎల్డర్స్ సో దట్ కొంతమందికి హెల్ప్ చేయగలం ఇప్పుడే ఎక్కువ అప్లైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేదు డెఫినెట్లీ సార్ చెప్పినట్టు మల్లేషన్ గారు యాక్చువల్లీ హీ వాంట్స్ టు బి ఎ పొలిటీషియన్ యాక్చువల్లీ హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ సార్ దాన్ని ఆపేసి మాత్రం నేనే ఎందుకంటే నాకు తెలిసిన 2 స్టేట్లోనూ నాకు కొంత ఢిల్లీ ఐఐటీలో ఉన్నాను వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ చాలా తక్కువ ఉంటారు అంటే జనరల్ కేటగిరీతో కూడా కాకుంటే వాళ్ళకన్నా బెటర్గా ఉండేవాళ్ళు చాలా చాలా రేటు మీరు కేశమూర్తి గారు బయట చూసేందుకు చదువుతారు పెట్టి విన్నారో లేదో కానీ ఎడ్యుకేషన్ వెళ్ళి హైలీ క్వాలిఫైడే కాదు ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యాన్ జనరల్ రెడ్డీస్ కమ్మాస్ వెల్మాస్ కంపెనీస్ సార్ని ఇన్వైట్ చేసి అడ్వైస్ తీసుకుంటారు అందుకని నేనేం చెప్పానంటే ఈ పాలిటిక్స్ మనీ ఆపేసి చాలా టాలెంటెడ్ అకాడమిక్స్ చాలా హైట్స్కి వెళ్తావు ఆపేసేసి నువ్వేమి ఫుడ్ కోసం అవసరం లేదు చాలా మంది ఇప్పుడు పాలిటిక్స్లో వెళ్ళడానికి అకాడమిక్స్లో నేను ముందుకెళ్ళి చాలా మందికి ఉపయోగపడతావు ప్రతి ఒక్కరు ప్రతి పని చేయనవసరం లేదు నీకు ఏ దాంట్లో ఎక్సలెన్స్ ఉందో దాంట్లోనే పర్సూ చేసుకుంటే బెటర్ అని నేను గౌతమ్ అదర్వైజ్ I think all the renowned Indian Institute of Management or Technology has less than 3% who are from this community. Let's talk. In day before yesterday, P6 Telugu News phone is they shared some data with me. Who are the heads of the department of IIM Ahmedabad, right? Ahmedabad, Bangalore, Calcutta, all IIMs, only 2% or less than 2% are from SC, right? They are all from any IIM this school. My IIM, my chief of Indian Institute of Management, Calcutta, last 5 fellows, all of them are Brahmins. All are Brahmins. I'm not telling hate them, learn the techniques from them. All multinational companies, నేను పనిచేసిన టాప్ కంపెనీస్ అన్ని కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఖచ్చితంగా ఒక యూదుని పెట్టుకుంటారు ఒక జూని పెట్టుకుంటారు మార్క్ జుకర్బర్గ్ he did not pick up any fight with Narendra Modi simply sorry you are a shit you are a news best paper for me I don't want to waste my time 5 సెకండ్లో సారీ చెప్పాలి కదా మనం వీడియో డిలీట్ అయ్యి కదా చెప్పేద్దాం సారీ అని చెప్పేసి అనేం ఆలోచించాను ఇలా ప్రైమ్ మినిస్టర్ కంట్రీ ఆలోచించిన 4th క్లాస్ దేనికి సారీ చెప్పిన టిపికల్ యూత్ మైకెల్ డెల్ యూత్ నేను వీళ్ళతో పనిచేసింది మైకెల్ డెల్తో పనిచేసింది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే ప్రపంచం అంతా ఒకలా ఆలోచిస్తే వాళ్ళు వేరేలాగా ఈ కంపెనీస్ అన్ని మీరు గూగుల్ చూడండి గూగుల్ మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ రెవెన్యూ గూగుల్ రెవెన్యూస్ కొట్టుకుంటుంది చాట్ ఎందుకు ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్సో నాట్ నేను వచ్చి కౌన్సిలింగ్ చేసేది వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కదా ఓన్లీ ఎనేబుల్డ్ ఎందుకంటే సార్ ఆల్ థ్యాంక్స్ టు అదర్ సార్ అండ్ అప్పట్లో ఉన్న బ్యాచ్ వాళ్ళు ఉన్న
lot of IAS, IPS good friends to me, but sir ఉన్న కమిట్మెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి ఎవ్రీ సాటర్డే వచ్చాడు. తర్వాత నేను ఎందుకు రాలేదంటే నన్ను వేరే దేశంలో పోస్టింగ్ ఇచ్చాను. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయాను. దూరం ఉండాలి, బట్ డెఫినెట్లీ ఐ కమ్ బ్యాక్ అండ్ డూ వాట్ ఎవర్ సర్వీసెస్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ, రైట్. కాంగ్రెస్కి దగ్గర అయ్యానని ఇంకోటి కాదు, కాంగ్రెస్ వెళ్ళకపోతే కూడా ఈ ప్లాట్ఫామ్ గ్రేట్ డిసీజ్. నాకు ఆన్సర్ ఈ ప్లాట్ఫామ్ గురించి పరిచయం, మరోసారి ఈ ప్లాట్ఫామ్ గురించి పరిచయం. ఈరోజు మై పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ ఆల్ మై ఫ్యామిలీ, సిద్ధోజీ, గ్రేట్ పీపుల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్, రైట్. రామకృష్ణ గారు వీళ్ళు అప్పుడు బ్యాచ్ వాళ్ళ, బట్ యాజ్ ఈ సేస్, బట్ స్టిల్ ఐ వుడ్ సే Mangesh garu, I tell you, be a professor, become a vice chancellor, don't leave leadership. I'm telling, as an education minister, you will end up mentoring vice chancellor. Don't leave. చాలా మంది చెప్తారు, నేను లాస్ట్ జాబ్ వదులుకున్నప్పుడు నన్ను రాజస్థాన్ 100 సార్లు అడిగాను, 1.2 crore శాలరీ వదులుకొని ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జాయిన్ పాలిటిక్స్? చాలా సార్లు అడిగారు ఈ మాట. ఐ సెడ్ yes. ఇక్కడ ఫెయిల్ అవుతావు, జనాలు చెల్లుతారు, ఆ ప్రాబ్లం. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు? Corporate politics, corporate law, university system law, it is one man who says and everybody listens to it. It is the chairman or CEO of a company who says. Politics it is other way around. Everyone tells, nobody listens, but still you have to get your work done. If you are clear on this, you join. So I would wish you all the best. Right? So thank you so much, sir. This platform.